సర్వోన్నతుడైన దేవునికి మనమందరం కూడా స్తోత్రములు చెల్లించుచు ఈ కూడుకును మనం ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవునికి అందరము స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడైన యేసయ్య యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని నామానికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనమందరం స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన దేవుడు తన మహాకనికరము చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన ఈ దైవ సాన్నిధ్యమును బట్టి దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడుకు ద్వారా ప్రజలను బహుగా దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు మాత్రమే మహిమను పొందుకున్నట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడు అయిన తండ్రి, కనికరము కలిగిన మా ప్రభువా, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అయా గడిచిన జూలై మాసం అంతయు కూడా మీ కనికరము కలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు దేవా. గడిచిన జూలై మాసంలో ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా దేవా భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేయుచుండగా మీ మహాకనికరం చేత మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ సమయంలో ప్రభా మీ స్వరం విని మా జీవితాలను కట్టుకోవడానికి మీరు అనుగ్రహించిన దైవ సాన్నిధ్యమును బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కూడుకు ద్వారా మీరే మహిమ పొందుకోమని అయా ప్రతి బిడను దర్శించి బలపరిచి ఆదరించి పరిశుద్ధపరిచి మీ రాజ్యమును సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ కూడుకును ప్రారంభించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమతో స్తుతించేదను, ప్రతి సమయము స్తుతించేదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించేదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించేదను. ప్రేమతో స్తుతించేదను. పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే. పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా మార్చితిరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా మార్చితిరే. ప్రేమతో స్తుతించేదను, ప్రతి సమయము స్తుతించేదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించేదను. ప్రేమతో స్తుతించేదను. శోధనలో పెరిగిన
చెందెను. శోధనలు పెరిగినప్పుడు మనోవేదనతో కలత చెందెను. శోధనలను జయించిన దేవా సమ్మసిల్లాక నిలిపితిరే. శోధనలను జయించిన దేవా సమ్మసిల్లాక నిలిపితిరే. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా మీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమతో స్తుతించెదను. శ్రమల మార్గములో నడువా మీరు మాదిరిని ఉంచి వెళ్ళిరే. శ్రమల మార్గములో నడువా మీరు మాదిరిని ఉంచి వెళ్ళిరే. అడుగు జాడలలో వెంటాడి నడిచి భువి అందు ప్రకాశింతును. మీ అడుగు జాడలలో వెంటాడి నడిచి భువి అందు ప్రకాశింతును. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమతో స్తుతించెదను. సంపూర్ణుడా మీ వలెనే దైవ స్వరూప్యంలోనే ఎదుగా. సంపూర్ణుడా మీ వలెనే దైవ స్వరూప్యంలోనే ఎదుగా. బోధించుటకు మీ అపోస్తులను దానముగా మాకిచ్చితిరే. బోధించుటకు మీ అపోస్తులను దానముగా మాకిచ్చితిరే. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమతో స్తుతించెదను. వధువుగా నన్ను మార్చితిరే, నీతో నిరంతరం జీవించుటకు. వధువుగా నన్ను మార్చితిరే, నీతో నిరంతరం జీవించుటకు. ప్రియుడానికై నేనేమి చేయుదును, ప్రేమతో నిన్ను సేవించెదను. ప్రియుడానికై నేనేమి చేయుదును, ప్రేమతో నిన్ను సేవించెదను. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై
ప్రతిదినము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 చదవబడిన లేఖన భాగాలలో అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులను జీవము కలిగిన దేవుడు దాచి ఉంచి ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేత కొత్త నిబంధన సంఘమును నింపుటకు దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములలో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదమును గూర్చి దేవుడు మనకు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద నివసించుచున్న మానవులమైన మనము దేవుని యొక్క సన్నిధానమునకు వెళుచూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళడం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామఘనతకైన కీర్తనలో పాడడం, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యమును మనం పొందుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆశీర్వాదములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళడం వల్ల చాలా దైవికమైన ఆశీర్వాదములు మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళని వారు, నీ బంధువులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, ఇంకను ఎవరైనా తెలిసినట్లయితే వారిని జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి మనము పిలవవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే దేవుని యొక్క మనసు ఎటువంటిదంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. అందుచేతనే పరమందున్న తండ్రి తన కుమారుడైన యేసయ్యను ఈ భూమి మీదకి పంపించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి రాని వారిని మనము దేవుని యొక్క సన్నిధికి పిలవవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళిన హేబేలు దేవుని ద్వారా ఆశీర్వాదములను పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఘనమైన ఆశీర్వాదములను హేబేలు పొందుకొని ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒక ఘనమైన ఆశీర్వాదం ఏమిటి అంటే, హేబేలు దేవుని చేత ఒక సాక్ష్యమును పొందుకున్నాడు, లేక ఒక ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే, హేబేలు నీతిమంతుడుగా మలచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళిన హేబేలు దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడుగా అతడు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మనము కూడా చాలా సంవత్సరముల నుండి దేవుని సన్నిధికి వెళ్ళుచున్నాం. చాలా సంవత్సరముల నుంచి ప్రభువైన యేసయ్య నామంలో కూడుకుంటున్నాం. మరి మనము నీతిమంతులుగా ఆశీర్వాదమును పొందుకున్నామా లేదా అని ఒక్కసారి మనలను మనము ప్రశ్న వేసుకోవాలి. మరి ఎన్నో సంవత్సరం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం. మరి హేబేలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దైవాశీర్వాదమును నీతిమంతునిగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నీతిమంతుల యొక్క జీవితం ఎలాగుంటుందంటే, దేవుని చేత నీతిమంతులుగా మలచబడిన జీవితములు ఎలాగుంటాయంటే, సామెతల పుస్తకము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధననిధి. ఎప్పుడైతే మనం మనల్ని పరిశీలన చేసుకున్నామో, మనము నీతిమంతులమా కామా అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీరు నీతిమంతులా కాదా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని చేత ఎవరైతే నీతిమంతులుగా మలచబడతారో వారి ఇల్లంతా కూడా ధననిధితో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధనం అనగా చాలామందికి గుర్తొచ్చేది భూ సంబంధమైన ధనము. భూ సంబంధమైన ధనము. ఆత్మదేవుడు మాట్లాడుతున్నది భూ సంబంధమైన ధనమును గురించి మాట్లాడటం లేదు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అది ఏ ధననిధి అంటే, పరలోక సంబంధమైన ధనముతో సమృద్ధిగా నింపబడుతుంది. స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళుచున్న మనము దేవుని చేత నీతిమంతులుగా మలచబడాలని ఆయన సన్నిధిని మనకిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మలచబడతామో మన ఇళ్ళంతా కూడా ధననిధితో నింపబడిపోతుంది. ధననిధి అనగా చాలా అనుభవాలు ఉన్నాయి. ధననిధి అనగా చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థనా జీవితము. ఇది ఒక గొప్ప ధననిధి. నీతిమంతుని యొక్క గుడారములో లేక నీతిమంతుని యొక్క ఇంటిలో ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. ఎన్నో ఏళ్ల నుండి దేవుని సన్నిధికి వస్తున్నా నీవు నిశ్చయముగా నీతిమంతురాలుగా మలచబడినట్లయితే నీ యొక్క జీవితంలో లేక నీ యొక్క ఇంటిలో అనుదినము కూడా ప్రార్థనా ధూపము దేవుని యొక్క సన్నిధికి చేర్చబడుతూ ఉంటుంది. అనుదినము ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థనలో దేవునితో హృదయం విప్పి మాట్లాడే అనుభవాలు. ప్రార్థన ద్వారా శత్రువులను మనము ఓడించగలము. స్తోత్రం. నీతిమంతుల ఎదుట శత్రువు నిలబడలేడు, ఓడిపోతాడు. ఆమేన్. కారణం ఏంటంటే
అతని ఇంటిని దేవుడు ధననిధితో నింపాడు. ఆ ధననిధిలో ఒక భాగం ఏంటంటే ప్రార్థనా జీవితం. వారు శత్రువుని ఓడించడానికి, శత్రువుని సిగ్గుపరచడానికి, శత్రువు యొక్క తంత్రాలను లయపరచడానికి, శత్రువు యొక్క తంత్రాలను ఓడించడానికి ప్రార్థనలో దేవుని యొద్ద బలం పొందుకుంటారు. హల్లెలూయా. ప్రార్థనలో దేవుని ద్వారా జ్ఞానం పొందుకుంటారు. ప్రార్థనలో దేవుని ద్వారా కృపను పొందుకుంటారు. ఎందుచేతనంటే అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు 6వ అధ్యాయంలో, మనం పోరాడునది శరీరులతో కాదు, లోకనాథులతోనూ అధికారులతోనూ అధిపతులతోనూ ఆకాశ మండలములో ఉండే దురాత్మ అంధకార చీకటి సమూహాలతో మనం పోరాడుచున్నాం. ఈ పోరాటంలో అవి ఎందుకు మనతో పోరాడతాయంటే సియోనుకు మనం వెళ్ళకుండా మనతో పోరాడుతూ ఉంటాయి. నూతన యెరూషలేముకు మనం వెళ్ళకుండా మనతో పోరాడుతూ ఉంటాయి. దేవుడు మనల్ని సియోనుకి చేర్చాలని, దేవుడు మనల్ని నూతన యెరూషలేముకి చేర్చాలని దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటే అవేం చేస్తాయంటే మనము పరలోకంలో అత్యున్నతమైన స్వాస్థ్యం చేరుకోకుండా అవి అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. మరి వాటిని జయించాలంటే మనము నీతిమంతులుగా మలచబడాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా మలచబడతామో మన యొక్క కుటుంబ జీవితాన్ని లేక మన యొక్క ఇంటిని ప్రార్థనా జీవితంతో దేవుడు సమృద్ధిగా నింపేస్తాడు. అప్పుడు ప్రార్థనలో కృపను, ప్రార్థన ద్వారా బలమును, ప్రార్థన ద్వారా శక్తిని, ప్రార్థన ద్వారా జయ జీవితమును పొందుకొని మనము శత్రువుని ఓడించగలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 15:6లో నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధితో నింపబడి ఉన్నది. గొప్ప ధననిధి. విధేయత జీవితం, విధేయత ఇది ఒక ధననిధి. యేసు ప్రభు గొప్ప ధననిధి, మహిమైశ్వర్యమై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉన్న అనుభవం ఏంటంటే విధేయత, విధేయత, విధేయత. దేవుని ఎదుట మనం విధేయులుగా మలచబడాలి. సేవకుల యొద్ద మనం విధేయులుగా ఉండాలి. సంఘంలో అందరి ఎదుట కూడా మనం విధేయులుగా ఉండాలి. విధేయత అనగా ఏంటంటే మన ద్వారా ఇతరులకు ఒక దేవుని నామఘనతకైన అనుభవమును వారికి ఒక మాదిరిగా మనం ఉండుటే విధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం విధేయులంగా ఉంటామో ఆ విధేయతను బట్టి మన యొక్క ఇల్లు ధననిధితో నింపబడిందని అనేకులు గుర్తెరగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఎటువంటి వాడంటే తండ్రికి విధేయుడు. తండ్రి ఏం చెప్పినా, ఏ పని చేయమన్నా, తన ప్రాణాన్ని ఇమ్మన్నా, మొరివ పర్వతం ఎక్కమన్నా, బలిపీఠం మీద దేవుని కొరకు బలియాగం అయిపోవాలన్నా అన్నిటికీ లోబడేవాడు ఇస్సాకు. నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్న మనము నీతిమంతులుగా మలచబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం మలచబడతామో వెంటనే మన ఇల్లంతయు కూడా ధననిధితో నింపబడుతుంది. ధననిధిలో రెండో భాగం ఏంటంటే విధేయత. విధేయత. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉన్నామో మన యొక్క జీవితము సువాసన వలె అనేకులకు క్రమాన్ని నేర్పిస్తుంది, అనేకులకు మాదిరి నేర్పిస్తుంది. అనేకులు మనల్ని చూసి నేర్చుకుంటారు.
ఇస్సాకును చూసి అందరూ నేర్చుకుంటున్నారు. ఇస్సాకు తండ్రికి లోబడేవాడు, ఇస్సాకు సమర్పణకు లోబడేవాడు, ఇస్సాకు ప్రాణాన్ని ద్వేషించేవాడు, ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ధననిధి. మూడోదిగా ధననిధి అనగా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుట. పరిశుద్ధాత్మ అభిషేకం అన్నది అది గొప్ప ధననిధి, ఇంకా వెలకట్టలేం. అది ఎంత ధనం అంటే లయము కాని ధనము. దేవునికి స్తోత్రం. నిరంతరము ఉండే ధనము. దేవునికి స్తోత్రం. ఈరోజు మానవులు తుచ్చమైన డబ్బు కొరకు, తుచ్చమైన డబ్బును సంపాదించడం కొరకు వారి దేహములను బాగా కష్టపెట్టుకుంటున్నారు. తుచ్చమైన డబ్బును సంపాదించడానికి వక్రమైన మార్గాలలో నడుచుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన తుచ్చమైన డబ్బును సంపాదించడానికి మనుషులను చంపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఈ లోక సంబంధమైన ధనం కాదు, పరలోక సంబంధమైన ధనము అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. అది గొప్ప ధననిధి. ఆ అభిషేకం చేత మనం నింపబడాలి. నీతిమంతులు ఎప్పుడు కూడా వారు అభిషేకంతో నింపబడి ఉంటారు. మనము కూడా అభిషేకముతో నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకంతో నింపబడడం మాత్రమే కాదు, ఆ అభిషేకమును బట్టి మనం ఆనందించాలి. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనలో అభిషేకం ఉంది. ఆ అభిషేకమును బట్టి ఏం చేస్తున్నాడంటే ఆ గడి అందే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందించే అనుభవం అది ఒక గొప్ప ధననిధి. పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి యేసు ప్రభును తోడుకొని పోతున్నప్పుడు ఆ శ్రమల జీవితంలో బహుగా ఆనందించాడు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాలలో దేవుని నామఘనత కొరకు ఎటువంటి శ్రమలను దేవుడు అనుభవించినప్పటికీ కూడా ఆ శ్రమలను బట్టి మనం కృంగిపోకుండా, ఆ శ్రమలను బట్టి మనం బాధపడకుండా, ఆ శ్రమలను బట్టి మనం దిగులు పడకుండా, ఆ శ్రమలను బట్టి మనం బహుగా ఆనందించువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అపోస్తులు అలాగే ఆనందిస్తున్నారు. ఎప్పటి కాలపు శ్రమలు దేవుడిచ్చు మహిమ ఎదుట ఎన్నతగనివి కావు. దేవునికి స్తోత్రం. ధననీతిని గూర్చి ఇంకను అనేకమైన విషయములు ఉన్నవి. దేవునికి స్తోత్రం. సియోన్ ఒక ధననిధి, నూతన యెరూషలేము ఒక ధననిధి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ద్వారా మనం నీతిమంతులుగా మలచబడతామో మన ఇంటిని ధననిధితో దేవుడు నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. మరి నీతిమంతులుగా మనం మలచబడాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనం కడగబడాలి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8, 9 వచనములు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ భూమి మీద మహిమ కలిగిన రక్తమును చిందించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మానవుల యొక్క రక్తం వేరు, యేసు ప్రభు చిందించిన రక్తం వేరు. యేసు ప్రభు యొక్క రక్తం నిష్కలంకమైనది. యేసు ప్రభు యొక్క రక్తము పాపము లేనిది. యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషమైనది. యేసు ప్రభు యొక్క రక్తము పాపము అనే బలాన్ని ఓడించిన రక్తం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రక్తమే అనగా యేసయ్య రక్తమే మనల్ని నీతిమంతులుగా మలిచేది. దేవునికి స్తోత్రం. వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి మీద కూడా యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించి అందరిని కూడా నీతిమంతులుగా చేయుట కొరకే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రక్తము అనగా యేసయ్య రక్తం మనపై ప్రోక్షించబడాలంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మనము యేసుక్రీస్తుతో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తుతో అన్యోన్యమైన సహవాసము గలవారమైన ఎడల అప్పుడు యేసయ్య యొక్క రక్తము మన మీద ప్రోక్షించి ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా స్థిరపరుస్తుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, యేసుక్రీస్తు సహవాసంలోనికి రావాలి. యేసుక్రీస్తు సహవాసంలోనికి రావాలి. యేసు ప్రభు వెంబడి మనం వెళ్ళాలి. యేసు ప్రభు మార్గములోనికి మనం వెళ్ళాలి. యేసు ప్రభు చూపించు నూతనమైన మార్గములో మనము ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పాపము చెయ్యని మార్గం అది, స్తోత్రం, పవిత్రమైన మార్గం అది, హల్లెలూయా, నిందారహితమైన మార్గం అది, దూషింపబడి బదులు పలకలేని మార్గం అది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, సహించుకునే మార్గం అది, ఓర్చుకునే మార్గం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆ మార్గములోకి మనం రావాలి. అనగా యేసయ్యతో సహవాసం కలిగి ఉంటే అప్పుడు యేసయ్య రక్తం మన మీద ప్రోక్షించబడి మనం నీతిమంతులుగా మలచబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా మలచబడతామో మన గృహమంతయు కూడా గొప్ప ధననిధితో నింపబడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ధననిధి ఉందో లేదో ఒక్కసారి బాగా పరిశీలన చేసుకోండి. బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, లోక సంబంధమైన వెండి బంగారాల ధనము కాదు, పరలోక సంబంధమైన ధనము నీ ఇంటిలో ఉన్నట్లయితే నీవు నీతిమంతురాలువో. పరలోక సంబంధమైన ధనము సమృద్ధిగా నీ ఇల్లంతా నింపబడి ఉంటే నువ్వు నీతిమంతుడు. హేబేలు దేవుని సన్నిధికి నడిపించబడి దేవుని ద్వారా నీతిమంతుడిగా ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాడు. నిశ్చయముగా దేవుని సన్నిధికి వెళ్తున్న మనందరిని కూడా దేవుడు నీతిమంతులుగా ఆశీర్వదించి నీతిమంతులుగా స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఈ వాక్యం వినుచున్న మీ అందరినీ, మీ కుటుంబములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తోత్రాలు. స్తోత్రాలయ్యా, గడిచిన జూలై మాసం అంతయు కాపాడి అవును, ఈ ఆగస్టు మాసంలోనికి నడిపించారు. స్తోత్రాలు. స్తోత్రాలయ్యా, అయ్యా మా ప్రభువా తండ్రి, మీ సన్నిధికి నడిపించబడిన హేబేలును నీతిమంతునిగా నువ్వు ఆశీర్వదించావు. స్తోత్రాలు దేవా. స్తోత్రాలయ్యా, మీ సన్నిధికి నడిపించబడుతున్న మేమును కూడా మీ రక్తము చేత కడగబడి, మీ రక్తము చేత కొనబడి, మీ రక్తం చేత పవిత్రపరచబడి, నీతిమంతులుగా మలచబడి, సంపూర్ణ నీతిమంతులుగా మలచబడి ఒక దినం మీ నామాన్ని చేరుకునే అనుభవం స్థిరపరచమని ఆమేన్, యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.